మధు, అరే ఏం చేస్తున్నావు? ఏయ్, నీకేమన్నా పిచ్చా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? మీకు నా మీద కోపం ఉంటే ఆ కోపం తీరేదాకా తిట్టండి, కొట్టాలనిపిస్తే కొట్టండి, అంతే తప్ప నేను తొందరపడి మాట జారి మిమ్మల్ని హర్ట్ చేసినందుకు మా నాన్నని శిక్షించొద్దు. ఏ శిక్ష అయినా నాకే వేయండి. నేనేం చేశాను? మా నాన్నంటే నాకు ఎంత ప్రాణమో మీకు తెలుసు. మా నాన్నగారికి మీరంటే ఎంత గౌరవమో తెలుసు. మీరు మా నాన్నగారిని అడుగడుగునా దూరం పెడుతున్నారు. దానికి కారణం కూడా నేనే అని నాకు తెలుసు. నేను మా నాన్నగారి ముందే మిమ్మల్ని మోసగాడని నానా మాటలన్నాను. ఆయన ముందు మిమ్మల్ని చిన్నపుచ్చాను. ఆయన ముందు మీరు మాట పడ్డం భరించలేక, ఆయనకి మొహం చూపించలేక మీరు ఎంతో బాధపడ్డారు. అందుకు నన్ను క్షమించండి. మా నాన్నగారు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు, ఆయనకి మొహం చూపించుకోలేకపోతున్నారనే ఇలా ఉండే భావన తప్పు. ఆయన మిమ్మల్ని ఎప్పట్లాగా గౌరవంగానే చూస్తున్నారు. ఇంటికి మీరే కొడుకు అన్న ఉద్దేశంతోటే మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరేమో ఆయన ఏదో ఒక అవకాశం తీసుకొని మీతో మాట కలపడానికి ప్రయత్నించిన ప్రతిసారి మొహం చాటేస్తూ ఆయన ఎంతో బాధపడ్డారు. మా నాన్న కళ్ళల్లో నేను కన్నీళ్లు చూడలేకపోతున్నానండి. ఆయన్ని మీరు దూరం పెట్టడం నేను భరించలేకపోతున్నాను. దయచేసి మీ కోపాన్ని నా మీద చూపించండి, నాన్న మీద చూపించొద్దు ప్లీజ్. మా నాన్నకంట కన్నీళ్ళు మాత్రం నేను చూడలేను. ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. మా నాన్నని మాత్రం బాధ పెట్టకండి.
ఏమమ్మమ్మా, సుధీర్ ఎంగేజ్మెంట్ బ్రహ్మాండంగా చేశారు కదా? చాలా బ్రహ్మాండంగా చేశారే. నాకా ఎంగేజ్మెంట్ కంటే ఆ గీత వాళ్ళ నాన్న మాటలు చెప్పాడు చూడు, ఆ మాట నాకు బ్రహ్మాండంగా నచ్చేశాయి. ఏ మాట? ఆ? ఇంకేం మాటే, గీత నాకు ఏకైక కూతురు, మేం సంపాదించింది ఎంతుంటే అంత మొత్తం సుధీర్కే కదా అని చెప్పాడు చూడు, ఆ మాట. ఉమ్, ఇంకా ఆ మాట నా చెవుల్లో రింగుమని మారు మోగుతూనే ఉంది. ఏదేవైనా ఆస్తిపాస్తుల విషయంలో నువ్వు మీ అన్నయ్య అదృష్ట జాతకులే. అన్నయ్యకి పెళ్ళవుతుంటే ఇందులో నా అదృష్టమేముంది? సుధీరిగాడు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుని అప్పనంగా వాళ్ళు ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన 1000 కోట్ల ఆస్తిని కొట్టేస్తున్నాడు కదా. ఇక్కడ నువ్వు మీ నాన్న మీ పెద్దన్నయ్య సంపాదించిన ఆస్తి మొత్తం నువ్వు అనుభవించబోతున్నావు. ఎంతకంటే అదృష్టం ఇంకే ఉంటుందే. అన్నయ్య డాడీ సంపాదించిన ఆస్తి నాకు మాత్రమే ఎందుకొస్తుంది? అందరికీ సమానంగా పంచుతారు కాని. ఒసే పిచ్చిదానా, నువ్వు ఆడపిల్లవి కదే, ఆటోమేటిక్గా అన్నీ నీకే వచ్చేస్తాయి. అది సర్లే కాని, ఫోటోలు దిగేటప్పుడు నందు అన్నయ్యని పిలుద్దామంటే మన ఫ్యామిలీ ఫోటోలో వాడెందుకులే అన్నావు. దేనికమ్మమ్మా? చిచి, ఆ మాట నేనెందుకంటానే? నేను చెప్పాగా, పొరపాటున ఆ మధు రూతర్ని పిలిచినట్టు అనిపించి నేనలా అనేశానంతే. అమ్మమ్మా, అసలు నువ్వు చెప్పే అబద్ధం పూర్తిగా అతకట్లేదులే గాని నిజం చెప్పు. నిజం చెప్పడమేంటే, అన్నయ్యని పట్టుకుని అన్నయ్య అనుకుండా వాడెవడో అని ఎందుకు చెప్తాను? నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వేదో దాస్తున్నావు. ఇదేంటే ఒట్లు గిట్లు అంటా? అలాంటివేమీ లేవు, నువ్వు వెళ్ళు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. ఎందుకే ఇలా చేస్తున్నావు? చెప్పు మరి. ఏంటే ఒట్టి వేయించుకుని నా ముందర కాళ్ళకి బంధాలు వేసావు? అసలే ఈ ఒట్లు అవి పట్టింపులెక్కువ, నమ్మకాలెక్కువ. నీకేదైనా అయితే ఏమైపోతుందోనన్న భయంతోనే ఇన్నేళ్లుగా నా కడుపులో దాచుకున్న రహస్యాన్ని నీకు చెప్తాను. దయచేసి ఈ రహస్యాన్ని నీ కడుపులోనే దాచుకో. వాడు నీ సొంత అన్నయ్య కాదు, దేవకి కడుపున పుట్టినవాడు కాదు. నేను నవమాసాలు మోసి కనకుండానే తల్లినయ్యే భాగ్యాన్ని ప్రసాదించిన ఈ బిడ్డని కన్న తల్లి కంటే మిన్నగా పెంచుతాను. చూడే, నా ప్రాణం నువ్వు.
మీ అమ్మ నాకెలాగో నువ్వు నాకు అలాగే పొట్టేసి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావన్న భయంతో నేను నిజం చెప్పా. ఇప్పుడు నువ్వు నాకు మాటివ్వు. దయచేసి ఈ రహస్యాన్ని మాత్రం బయట పెట్టకు. నీకు పుణ్యం ఉంటుంది. పిలిచారా అత్తయ్య? కేటరింగ్ పనిచేయడానికి వచ్చిన గిరి మీ బంధువా? అవునత్తయ్య. అతను మీ బంధువు అని తెలిసిన వెంటనే అతన్ని అక్కడి నుంచి పంపించేసి ఉండాల్సింది కదా, ఎందుకు ఉంచారు? అదేంటత్తయ్య, అతను పని చేసుకోవడానికి వచ్చాడు, అతన్ని ఎందుకు పంపించేయాలి? అది మీకేం తెలుస్తుందిలే. అయినా నాది బుద్ధి తక్కువ. ముందు నుంచి నేను కొన్ని విషయాల్లో సరిగ్గా ఉండుంటే ఇప్పుడు అన్నీ సరిగ్గా ఉండేవి. నేనందర్నీ సమానంగా చూశాను. అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇక్కడ ఈ ఇంట్లో జరిగినట్టు అందరిళ్లలో జరగదు. ఆ మూర్తిగారు భార్య స్టేటస్ చూసే మనుషులు. ఆ మూర్తిగారి భార్య పార్వతి నన్ను పిలిచి, ఆ కేటరింగ్ చేయడానికి వచ్చిన అబ్బాయి మీ బంధువట కదా, నిజమేనా అని అడిగితే నాకు తల తీసేసినట్టయిపోయింది తెలుసా. క్యాటరింగ్ చేయడానికి వచ్చిన అబ్బాయి మన బంధువైనంత మాత్రాన పరువు తక్కువగా ఫీల్ అవడానికి ఏముంది దేవకి? దయచేసి మీరు అన్ని విషయాల్ని సమర్థించుకుంటూ రాకండి. మన కుటుంబంలో మన మధ్య జరిగేవి వేరు, బయటికి వెళ్ళినప్పుడు నలుగురు మధ్య జరిగేవి వేరు. సొసైటీలో ఉన్నప్పుడు మనం మన ఇష్టానికి ఉంటామంటే కుదరదు. అవతలి వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ అంతస్తుని బట్టి, వాళ్ళ హోదాని బట్టి మనం నడుచుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు దేవకి? వాళ్ళకంటే మనకి హోదా లేదా, అంతస్తు లేదా, మనకు ఆ మాత్రం మర్యాద లేదా? అసలు మనతో బంధుత్వం కలుపుకున్న వాళ్ళెవరూ మనకంటే తక్కువ స్థాయిలో ఉండకూడదనుకుంటే మరి మనమే వాళ్ల పేరున కోట్లాస్తులు రాసి ఉద్ధరించి గొప్పవాళ్లు అని చెప్పుకోవాలి. మరి చెప్పుకుందామా? మీరిలా అడ్డదిడ్డంగా మాట్లాడకండి. అవతల వాళ్ళకైనా బుద్ధుండాలి కదా. మనం వచ్చిన చోట ఎవడో తెలియకుండా పని చేసుకెళ్లాలే గాని బంధుత్వం బయట పెట్టకూడదు అని. ప్లీజ్ అత్తయ్య, ఈ విషయంలో మీరిద్దరు గొడవ పడకండి. చాలేమ్మా. ఇప్పుడు ఉయ్యాలు ఊపుతూ ఇంటికి పెద్ద కోడలు అని చెప్పుకుంటే సరిపోదు. ఇంటి గౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఇంటి కోడలయ్యుండి రాబోయే కోడలింట్లో పరువు తీసేసావు. సారీ అత్తయ్య, అది నా ప్రమేయం లేకుండా జరిగిపోయింది. నన్ను క్షమించండి. క్షమించమని సింపుల్గా అడిగేస్తే పోయిన పరువు తిరిగి వస్తుందా? సారీ అమ్మా. ఏమండి మధుగారు, మొన్నటి వరకు తాచుపాములా బొసబొసమని బొస కొట్టేవాళ్ళు ఇప్పుడు చూసారా, పరిస్థితి మొత్తం రివర్స్ అయిపోయింది. మా అమ్మ మీదకి నా మీదకి తెగ పంచి డైలాగులు విసిరారు. ఇప్పుడేంటి మాట పడిపోయింది? ఓ, ఆ మాట ఎందుకు పడిపోయిందో నేను చెప్పనా? ఒకప్పట్లో మా అక్క నందు నిన్ను నెత్తిన పెట్టుకుని ఊరేగించేవాళ్ళు. నువ్వు చేసే ప్రతిదాన్ని సమర్థించుకుంటూ వచ్చేవాళ్ళు. కాని ఇవాళ కట్టుకున్న మొగుడు అత్త ఇద్దరూ పక్కన పెట్టేశారుగా. దాంతోటి కూరలు పీకేసినట్టు అయిపోయింది. అంతేనా? అర్రే, అత్తారింట్లో ఏం జరిగినా మౌనంగా భరిస్తూ సర్దుకుపోతానని మా నాన్నకి మాటిచ్చాను. అందువల్ల సైలెంట్గా ఉన్నాను. లేకపోతే ఈ పాటికి నా నోరు సమాధానం చెప్పుండదు. నా చెయ్యి మీ చెంప మీద సమాధానం చెప్పుండేది. అంటే నందు నా సొంత నెయ్య కాదన్నమాట. మరి ఇన్నాళ్ళు అతనేదో నా సొంత నెయ్య అయినట్టు అతనికి మర్యాద ఇచ్చేమంది. అతనికి ఏమాత్రం ఎదురు చెప్పకూడదని
అమ్మ నన్ను చావు కొట్టేది? నాకిష్టం లేకపోయినా అన్నయ్య అని మర్యాద ఇవ్వాల్సొచ్చేది. ఎన్నో విషయాల్లో నాకు శత్రువులా కనపడ్డా అమ్మ మాటికి భయపడి భరిస్తూ వచ్చాను. అవతల రాక్షసి మధు ఏమో పెద్ద కోడలు హోదాలో నన్నే అవమానించింది. అసలు అమ్మకి నేను సుధీర్ అన్నయ్యే కదా అసలైన వారసులో. మరి మమ్మల్ని అన్ని విషయాల్లో తిడుతూ అతన్నెందుకు వెనకేసుకొచ్చేది? తప్పదే. జరిగిందంతా నీకు పూసగుచ్చినట్టు చెప్పానుగా. మీ అమ్మైనా నేనైనా వాడి మీద ప్రేమ కురిపిస్తున్నది ఈ ఆస్తిపాస్తుల కోసమే గాని వాడి కోసం కాదే. నీకోసం, మీ అన్నయ్య కోసం. అసలు మీరు ఈ ప్రపంచానికి రాకముందే మీకోసం ఆస్తిపాస్తులు సంపాదించడం మొదలుపెట్టామే. అంతా బానే ఉంది కాని ఆ ఆస్తిపాస్తులేవో మా పేరు మీద రాసి అతన్ని వదిలించుకోకుండా అతను మా మీద అజమాయిషి చెలాయిస్తుంటే అమ్మ చూస్తూ ఊరుకుంది. ఇదస్సలు నాకు నచ్చలేదు. మీ అమ్మకి మాత్రం ఇష్టమానంటే తన కన్న బిడ్డల మీద వాడు ఏమాత్రం నోరెత్తినా కోప్పడ్డా లోపల ఉడికిపోతుంది. కానీ బయటికి మాత్రం అదేది చూపించుకోదు. ఇదంతా ఎందుకో తెలుసా? వాడు పుట్టినప్పుడే మీ నాన్న ఆస్తులని నందుగాడి మీద రాసి తగలడ్డాడు. వాడు పెరిగి పెద్దయి మేజర్ అయ్యేంత వరకు వాడి పేరు మీదే ఉంటాయి. ఈలోపు వాడి ప్రాణాలకి ఏమాత్రం హాని జరిగినా ఆస్తి మొత్తం ట్రస్ట్ పాలైపోతుందని మీ నాన్న ఫిట్టింగ్ పెట్టాడు. అందువల్ల మేం చచ్చినట్టు వాడిని పెంచి పెద్ద చేయాల్సొచ్చింది. వాడితో పాటు ఈ ఆస్తులు పెరిగిపోయాయి. వాడొచ్చాక ఈ ఆస్తి మొత్తం మరింత రెట్టింపయింది. అందుకనే వాణ్ణి డబ్బు సంపాదించే యంత్రంలాగా అట్టి పెట్టుకుంది మీ అమ్మ. ఆస్తిపాస్తులన్నీ వాడి పేరు మీద ఉన్నాయి గనక ఇప్పుడు చచ్చినట్టు అందరం భరించాలి. చూడు శృతి, అసలు ఈ విషయం నీతో చెప్పానని తెలిస్తే మీ అమ్మ ఖచ్చితంగా నా ప్రాణాలు తీసేస్తుంది. మైలపకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు ఇప్పుడు నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నీకు దండం పెడతానే, దయచేసి ఈ రహస్యం గురించి మాత్రం పొరపాటున కూడా నోరు జారకు. ఈ రహస్యం బయటికి పొక్కిందా ఇంకంతే సంగతులు. ఈ రహస్యాన్ని నేనెందుకు బయటికి చెప్తానమ్మమ్మా? సుధీర్ అన్నయ్యకి ఎలాగో అత్తారింటి నుంచి అప్పనంగా ఆస్తి మొత్తం రాబోతుంది. అప్పుడు వాడికి ఈ ఆస్తిలో వాటా ఇవ్వాల్సిన పనే లేదు. ఆ? అమ్మో, ఇది దేవకినే మించిపోయేలా ఉందే. సొంత అన్నయ్యకే ఆస్తిలో వాటా లేదంటుంది. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు అర్థమైపోతుందిలే. నేనేదైనా ఎందుకు అనుకుంటానే? ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలవ్వాలి. ఖచ్చితంగా అవుతావే, మీ అమ్ముందిగా. కానీ నీకు రహస్యం చెప్పినట్టు మాత్రం మీ అమ్మతో చెప్పకే, నీకు పుణ్యం ఉంటుందే. చెప్పనులే అమ్మమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. అమ్మయ్యా. నేను మీ నుండి సారీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు నన్ను క్షమించమని అడగకూడదు. నేను కొన్ని విషయాల్లో మూర్ఖంగా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ. బిజినెస్ చూసుకోవాలి అనుకుంటున్నాను. తను కూడా ట్రైనీగా జాయిన్ అవ్వాలి. నేను ట్రైనీగా జాయిన్ అయి తర్వాత పొజిషన్ తీసుకోవాలా? అది జరగని పని. నేను స్ట్రెయిట్ అవే బెటర్ పొజిషన్లో కూర్చోవాలి. నాకు ఒక బెటర్ పొజిషన్ కావాలి.